ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు వాస్తవిక సత్యాలను తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యంలో తెలిపిన విధముగా నన్ను బలపరచు వానియందే అనగా ఆయన బలపరచకపోతే నేను ఏమీ చేయలేనని అర్థం. పౌలు గారు ఎంత చక్కగా ప్రభు మీద ఆధారపడుచున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుడు నన్ను ఎంతగా బలపరుస్తారో అంతగా, అనగా అరమరికలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా బలపరిచే విధానాన్ని బట్టి సమస్తము చేయగలనని పౌలు అంటూ ఉన్నాడు. అయితే మనమైతే మన ద్వారా ఏమైనా జరిగితే, ఆహా నేనంటే ఏమనుకుంటున్నారు, నా అంతటి వాడు లేడు అని మనం అంటాం. మనిషిలో ఏమీ లేకపోయినా ఏమేమో ఆధిక్యతలు ఏదో ఉన్నట్లు లోక మనుషులను మనము భ్రమపరుస్తూ ఉన్నాం. మనిషి ఏమీ చేయలేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము ప్రకారము నాకు వేరుగా ఉండి నీవు ఏమీ చేయలేవని తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు వారి దగ్గర శక్తులు కుయుక్తులు ఉన్నట్లు భ్రమపరుస్తారు గాని కేవలము ఒట్టి మాటలు మాత్రమే అవి. ఎన్నెన్నో మహత్కార్యాలు చేసిన పౌలు గారు క్రీస్తు లేకుండా నేను లేనని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ పరమ సత్యాన్ని మనమందరము ఒప్పుకొని తీరాల్సిందే. మనిషి ఎంత గొప్పవాడైనా ఆ గొప్పంతా దేవుడు ఇచ్చినదే తప్ప దేవుడు లేకుండా ఏ మనుషుడు ఎటువంటి గొప్ప పొందలేడని ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనములో చెప్పుచున్నది. ఏ మనుషుడు దేవుని యొక్క కృప లేకుండా ధనవంతుడుగా కాని, ఘనవంతుడుగా కాని, బలవంతుడుగా కాని కాలేడని పై వాక్యము ద్వారా మనకు తెలుపబడుతున్నది. భక్తులందరూ పూర్తిగా ప్రభు మీద మాత్రమే ఆనుకొని ఆయన బలపరిచే విధానము ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యములు చేయగలిగారు. చాలామంది వారేదో గొప్ప కార్యాలు చేశామని విర్రవీగుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినట్లు అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలని మీ ప్రత్యేకతలు ఉన్నట్లు గొప్పలు చెప్పుకొని తిప్పలు పడకండి. దేవునికి రావలసిన మహిమను దొంగలించి శాపగ్రస్తులు కాకూడదు. ఉదాహరణకు దేవుడు అబ్రహామును బలపరిచిన విధానాన్ని మనం గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే అబ్రహాము గారు ధనవంతుడు కాదు, గొప్ప జనము కాదు, గొప్పవాడు కాదు. కానీ దేవుడు అబ్రహామును బలపరిచి గొప్ప జనముగాను, ధనవంతునిగాను, గొప్పవాడిగాని ఆశీర్వదించాడు. అనగా దేవుడు లేకుండా, అంటే దేవుడు బలపరచకుండా అబ్రహాము అంత గొప్పవాడు అయినట్లుగా మనము చూడం. అందుకొరకే ప్రియులారా, దేవుని చేతనే అబ్రహాము గొప్పవాడైనట్లు మనం గమనించవచ్చు. అబ్రహాము గారికి ఐగుప్తు రాజు వలన అవమానము కలిగిన ఆవేదన ఎదురైనప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు, బలపరిచినట్లు మనము చూడవచ్చు. కనుక ప్రియులారా, మీరు ఆపదలో ఉన్నారా, ఆవేదనలో ఉన్నారా, ప్రభు యొక్క సహాయాన్ని కోరుము. తప్పక నిన్ను బలపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.